భగవద్గీత ద్వితీయాధ్యాయము 40వ శ్లోకము పార్ట్ 1. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ యోగమునందు అభిక్రమనాశ ప్రయత్నమునందు నాశము న అస్తి లేదు, ప్రత్యవాయా హాని న విద్యతే ఉండదు, స్వల్పం అపి మిక్కిలి స్వల్పమైనను, అస్య ఈ ధర్మస్య ధర్మము యొక్క త్రాయతే రక్షించును, మహతః గొప్ప, భయాత్ భయము నుండి. ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. భాష్యము. కృష్ణ చైతన్యముతో కర్మ నొనరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను పూర్తి చేయవలసియే యుండును, లేనిచో ఆ యత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి చేయలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కర్మ 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100% పాళ్ళు సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100% పాళ్ళ ఫలితమును పొందెను. శ్రీమద్భాగవతము నందు ఈ విషయమునకు సంబంధించిన ఒక చక్కని శ్లోకము గలదు.